ఆకుపచ్చని అడవుల కొరకే తపిస్తూ ఉంటాను. విప్లవాభినందనలు. కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా మధ్య భారతంలో కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ ఆదివాసీలపైన అడవిపైన యుద్ధాన్ని ప్రకటించి రోజు రోజుకు ఆదివాసీలకు అండగా నిలబడి అడవిని ఆదివాసీల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆదివాసీల కోసమే కాదు, ఈ దేశానికి ఈ అడవులు అవసరం. దేశభక్తులుగా ఉన్నటువంటి మావోయిస్టులను కాల్చి చంపుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. కామ్రేడ్ లెనిన్ ఆనాడే 48 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కామ్రేడ్ లెనిన్ కార్మిక కర్షక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను కామ్రేడ్ లెనిన్ ఆనాడే చెప్పిండు. ఇట్లా ఈనాడు సామ్రాజ్యవాదులుగా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, అడవిపైన కన్నేసినటువంటి వాళ్ళు, బహుళజాతి సంస్థలు ఆ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపదను కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి ఇవాళ ఆదివాసీలు ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గాంధేయ సోషలిజం అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మధ్య భారతంలోకి సాయుధ బలగాలను పంపి హింసాకాండను కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో 1771 నుండి వలస పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యేచ్ఛను రగిలిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ సమాజం అంతా కూడా, ఈ పౌర సమాజం అంతా కూడా ఈ విషయాల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది మాట్లాడితే అర్బన్ నక్సలైట్లంటూ ముద్ర వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతకుముందు అరసవెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చాలా విషయాల్ని మన ముందు ఉంచారు. ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ప్రజలపైన యుద్ధమా? ఈ దేశ ప్రజలపైననే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ప్రజలందరినీ చంపి మీరు దేనికోసం ప్రభుత్వాన్ని నడుపుతారు అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా ఒకటి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అవసరం, ఆవశ్యకత ఉన్నది. అంతేకాదు ఇవాళ ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవాలని, అడవులను కాపాడుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులుగా, శక్తులుగా, ప్రజా సంఘాలుగా, పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాలపైన ఒకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నీ మధ్యనే వాళ్ళంతా కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా మీరు కాల్పులు జరిపి ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారంటే మీరు దోపిడీదారులను కాపాడుకోవడానికి తప్ప మరొకటి కాదు. అంటే మీరు ప్రజల కోసం కాదు, ఈ ప్రజల కోసము ఈ దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం మీరున్నది కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి వాళ్ళ కోసం, కార్పొరేట్ శక్తుల కోసం, బహుళజాతి సంస్థలను కాపాడుకోవడానికి, ఇక్కడ వనరులన్నింటినీ కూడా తాకట్టు పెట్టడానికి, ఆఖరికి దేశాన్ని మొత్తంగా తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధపడుతున్నటువంటి తీరును ఎవరు సహిస్తారు అనేటువంటిది ఇవాళ ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. అందుకనే మిత్రులారా, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ హింసాకాండని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది, నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది. కామ్రేడ్ లెనిన్ని ఎవరైతే స్మరిస్తున్నారో, ఎవరైతే కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా తనను జ్ఞాపకం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా జరుగుతున్నటువంటి తీరు పైన ఒక తాటి మీదికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆ రకంగా జరిగితే తప్ప, ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అడవిలో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవడానికి, అడవిని కాపాడుకోవడానికి. మరి అది నేరం ఎట్లయితుంది? ఈ అడవిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఈ వనరులను మన ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ మనం ఈ గాలి పీల్చుకుంటున్నామంటేనే ఆదివాసీ బిడ్డలు ఇంతకాలం అడవిని కాపాడినారు గనుకనే ఈ మాత్రమన్నా మనం ఉండగలిగినాం. ఒకవైపున పర్యావరణం అంతా దెబ్బతింటుంది. ఈ పర్యావరణ విధ్వంసానికి కారణం ఇక్కడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. అందుకనే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ పనితీరుకు నిరసనగా తప్పనిసరిగా ఒక ఆలోచన అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అందరూ ఆలోచిస్తారని, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మారణకాండను ఆపడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని, వాళ్ళు చర్చలకు రెడీ అన్న తర్వాత కూడా మీరు ఇంకా కాల్పులు జరిపి అందరినీ పొట్టన పెట్టుకుంటున్నటువంటి తీరును ఎవరు కూడా సహించరనేటువంటి విషయాన్ని మీరంతా గమనంలో ఉంచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా మనము ఒక హెచ్చరికగా కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తాము. నా పేరు విమలక్క.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలిని. వాళ్ళెవరు? వాళ్ళు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు. ఇక్కడ దోపిడీ పీడనను వ్యతిరేకిస్తూ, అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది అని. ఎవరమైనా మనం అంతే కదా, ఒక నిరసనను తెలియజేసేటువంటి హక్కు మనకు లేదా? అక్కడ లోపలున్న వాళ్ళని ఆ రకంగా చేస్తున్నారు, ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. అందుకని మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళు ఒక యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం మొత్తంగా వాళ్ళను ఏరిపారేస్తామని చెప్పేసి డైరెక్ట్గా పార్లమెంట్లోనే, ఎంత ఘోరమైన విషయం అండి ఇది. పార్లమెంట్లో మాట్లాడతారు ఎవరైనా, మేము ఏరిపారేస్తాం, మేము చంపేస్తాం అంటే ఎక్కడున్నది? మీరు ఎవరి కోసం ఉన్నారు? అంటే ప్రజలపైననే యుద్ధం చేస్తారా మీరు? ప్రజల్ని కాపాడుకుంటామని ముందుకొచ్చినటువంటి విప్లవకారులను ఏరిపారేస్తారా మీరు? మీరు ఆపాల్సింది దోపిడీ పీడనలను, మీరు ఆపాల్సింది ఇవాళ సమాజంలో నెలకొన్నటువంటి వివక్షతలు, అంటరానితనము, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కులాల పేరుతోటి, మతాల పేరుతోటి హింసను ప్రేరేపిస్తున్నది మీరు ఆపాల్సింది దోపిడీ పీడనను. కానీ వీళ్ళు ముందుకొస్తున్నటువంటి వాళ్ళని ఏరిపారేస్తామని చెప్పడం కూడా సరైంది కాదు. గుండె గొంతులో శాంతి సమతలు పాడుతూ ఉంటాను, ఆకుపచ్చని అడవుల కొరకే తపిస్తూ ఉంటాను. ఓ గాలి నీవే సంగీతం అనుకుంటా, ఏ ఎదలైనా కరగాలని కోరుకుంటా, ఏ ఎదలైనా కరగాలని కోరుకుంటా. యుద్ధం చేసిన గాయాలన్నీ శాంతికి మార్పే శక్తే ఉంటే, నిద్దురలేని రాత్రులు ఎన్నో ఉదయం సాక్ష్యం చెబుతుంటే, కడలిలో రేగిన కల్లోలాన్నే పాడుతూ ఉంటాను, తుఫాను తీరం దాటాలని కలలే కంటాను, తుఫాను తీరం దాటాలని కలలే కంటాను. ఓ గాలి నీవే సంగీతం అనుకుంటా, శిలలైనా కరిగే సందేశం పాడుతుంటా, శిలలైనా కరిగే సందేశం